హాయ్ అండి, వెల్కమ్ టు ద సౌరాష్ కిచెన్. ఈరోజు మనం కాజు పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: కాజు ఒక కప్పు తీసుకుందామండి. పన్నీర్ వచ్చేసి ఒక 250 గ్రాములు తీసుకుందామండి. ఇలా పన్నీర్ని ఇలా చిన్న చిన్న ముక్కల క్యూబ్స్గా చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఫస్ట్ మనం ఒక పొయ్యి మీద కడాయి పెట్టుకొని దాంట్లో పన్నీర్ కాజు వేయించుకుందామండి. ఇప్పుడు పాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అందులో ఒక స్పూన్ బటర్ వేసుకుందామండి. ఇప్పుడు ఈ బటర్ కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో కాజు వేసుకుని వేయించుకుందామండి. ఈ కాజుని కొంచెం దూరగా వేయించుకుందామండి. ఇలా కాజు కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 2 స్పూన్లు బటర్ వేసుకుందామండి. ఇప్పుడు మనం అదే కడాయిలో కొంచెం బటర్ వేసి వేయించుకున్న తర్వాత దాంట్లో ఒక చిన్న స్పూన్ ఉప్పు వేసుకుందామండి. అలాగే కొంచెం పసుపు, అలాగే కొంచెం కారం వేసుకుందామండి. ఇది ఒక 1/2 మినిట్ వేయించుకున్న తర్వాత అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసుకుందామండి. మంటని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ పన్నీర్ని కొంచెం ఒక 5 నిమిషాల పాటు వేయించుకుందామండి. ఇలా పన్నీర్ కాసేపు వేయించుకుంటే అది మనకు కొంచెం క్రిస్పీగా వస్తుందండి. ఈ పన్నీర్ వేడెక్కేలోపు మనం ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా తరిగి పక్కన పెట్టుకుందామండి. చూడండి, మన పన్నీర్ ఇలా ఎర్రగా కొంచెం క్రిస్పీగా వచ్చింది. ఇప్పుడు ఈ స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఈలోపు మనం ఒక 2 టమాటాలు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని బ్లెండర్లో వేసుకుందామండి. అలాగే జీడిపప్పు ఒక 5 నుంచి 6 పొరుకులు వేసుకుందాం. ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి. రెండు స్పూన్ల పెరుగు వేసుకుందామండి. అలాగే ఒక 2 లవంగాలు, ఒక ఇలాచి వేసుకుందామండి. దాల్చిన చెక్క ఒక ఇంచు వేసుకుందామండి. ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి. మిక్సీ పెట్టుకున్న టమాటా ప్యూరీని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందామండి. ఇప్పుడు మనం పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొంచెం ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఇప్పుడు దాంట్లో కొన్ని బిర్యానీ మసాలాలండి. ఒక చిన్న చెక్క, 2 లవంగాలు, ఒక చిన్న స్టార్ పువ్వు వేసుకొని కొంచెం వేయించుకున్నామండి. ఇప్పుడు మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని దాంట్లో వేసుకుందామండి. ఈ ఆనియన్స్ కొంచెం బాగా రెడ్గా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. ఇలా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత దానిలో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి ముద్ద కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకుందామండి. ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి ముద్ద వేసిన తర్వాత బాగా వేపుకున్న తర్వాత ఒక స్పూను ఉప్పు వేసుకుందామండి. అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకుందాం. ఒక స్పూన్ కారం అండి. కొంచెం కారం తినే వాళ్ళైతే ఒక 1/2 స్పూన్ ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూను ధనియాల పొడి, ఒక స్పూను వేయించిన జీలకర్ర పొడి అండి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకునేలాగా ఒకసారి అంతా తిప్పుకుందామండి. ఇవన్నీ పచ్చివాసన పోయేదాకా ఒక 2 నిమిషాల పాటు వేయించుకుందామండి. మనం ముందుగా టమాటా, పచ్చిమిర్చి, పెరుగుని మిక్సీ పెట్టుకున్నాం కదండి, దాన్ని ఇప్పుడు ఈ మిశ్రమంలో కలుపుకుందామండి.
ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు బాగా వేయించుకుందామండి. ఇప్పుడు ఇది పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకుందామండి ఒక 5 నిమిషాల పాటు. కొంచెం మగ్గిన తర్వాత ఒక్కసారి మూత తెచ్చి చూసుకుంటే ఇలా ఆయిల్ అంతా చూడండి ఇలా బాగా పైకి తేలుతుంది కదా. ఇప్పుడు ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనం ముందుగా వేయించుకున్న పన్నీర్ ముక్కల్ని ఇందులో వేసుకుందాం. ఈ పన్నీర్ ముక్కలు ఇందులో వేసుకున్న తర్వాత కొంచెం ఈ మసాలా అంతా పన్నీర్ పట్టేలాగా ఒక 2 నిమిషాల పాటు మగ్గనిద్దామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి. ఇలా 2 నిమిషాలు పాటు పన్నీర్ మగ్గిన తర్వాత ఇందులో ఒక గ్లాసు వాటర్ పోసుకుందామండి. ఈ వాటర్ పోసాక బాగా తిప్పుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందామండి. ఇలా ఒక 5 నిమిషాల పాటు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం ఆయిల్ పైకి తేలుతుంది కదండి. దీంట్లో మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు పలుకుల్ని వేసుకుందామండి. జీడిపప్పు క్వాంటిటీకి నేనేం లేదండి, మీకు ఎన్ని కావాల్సింటే అన్ని వేయించుకోవచ్చు. దీంట్లో ఈ జీడిపప్పు వేసాక ఒక స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూసుకుందామండి ఎలా వచ్చిందో. చూసారా, ఇలా ఆయిల్ ఇలా బాగా పైకి తేలిన తర్వాత దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇలా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దాంట్లో కొంచెం మిల్క్ క్రీమ్ వేసుకుందామండి. ఇలా 2 స్పూన్ల పాటు మిల్క్ క్రీమ్ వేసుకుందామండి. క్రీమ్ వేసాక ఒకసారి కలుపుకొని ఒక 1 మినిట్ పాటు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. చూడండి మన కాజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఎలా వచ్చిందో. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వంటలు మీకోసం రోజు పోస్ట్ చేస్తూ ఉంటామండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్.